ఈరోజు అమావాస్య కదండి, కంపల్సరిగా గుమ్మడికాయ కట్టుకోవాలి. చూడండి, బూడిద గుమ్మడికాయ తెచ్చుకున్నాను. పుదించడం కోసం పసుపు, కుంకుమ, వాటర్ ఇలా పెట్టుకున్నాను దగ్గర. నేనైతే పసుపులో కొంచెం వాటర్ పోసి ఇలా కలుపుకుంటున్నా. పసుపుతోటైతే గుమ్మడికాయ పుదిస్తున్నానండి. మనము ఎప్పుడైనా సరే ప్రతి అమావాస్యకి ఇంటి ముందర గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిదండి. మన ఇంటి మీద ఉన్న నరదృష్టి అంతా పోతుంది. కాబట్టి గుమ్మడికాయ ఎప్పుడూ ఉండాలి. పసుపుతో పుదించడం అయిపోయింది. ఇప్పుడు కుంకుమతోటి స్వస్తికి వేస్తున్నాను. చూడండి, స్వస్తికి అయితే వేసాను. స్వస్తికి అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు కుంకుమతోటి గుమ్మడికాయకి బొట్లు పెట్టి మంచిగా అలంకరించుకోవాలండి. మీరు కూడా ప్రతి అమావాస్యకి పెట్టుకోండి. చూసారు కదా, గుమ్మడికాయ పుదించడం అయిపోయింది. మనము ఎప్పుడైనా సరే ఇలా పుదించుకొని పెట్టుకోవాలి. గుమ్మడికాయ కట్టే ముందు ఇలా గుమ్మడికాయకి ధూపారాధన చేసుకోవాలి. ఇది చికెన్ తాడు అంటారండి. ఇందులో గుమ్మడికాయ పెట్టి కడుతురు మసారు. మనము గుమ్మడికాయ ఎప్పుడైనా ఈశాన్య వైపు కట్టుకోవాలండి. మీరు కూడా ఇలా అమావాస్యకి గుమ్మడికాయ కట్టుకోండి. ఓకే, బాయ్.